అందరికీ నమస్కారం, వెల్కమ్ టు జగ్గు టాక్స్. ఇప్పటి నుంచి బిగ్ బాస్ 9 అప్డేట్స్ అండ్ బీబీ అగ్ని పరీక్ష అప్డేట్స్ అని ఈ ఛానల్ రాబోతున్నాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా బీబీ 9 కంటే ముందు కామనర్ షో ఒకటి పెట్టిరు, అంటే తెలుగు షోలోనే ఫస్ట్ టైం ఇది అప్పుడు బీబీ 7 తమిళ్లో జరిగింది. దాని పేరే బీబీ అగ్ని పరీక్ష. సో దాంట్లో పార్టిసిపెంట్స్ ఎవరు, కంటెస్టెంట్స్ ఎవరు అన్ని పూర్తిగా చెప్తా. అండ్ దీంట్లో జడ్జెస్ ని పెట్టిరు స్పెషల్ గా, ముగ్గురు జడ్జిలు. నవదీప్ ఒకటి బీబీ 1 నుంచి, అండ్ బీబీ 4 నుంచి అభిజిత్ విన్నర్, అండ్ బీబీ నాన్ స్టాప్ విన్నర్ బిందు మాధవి. సో ముగ్గురు జడ్జెస్ కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేయాలి, వాళ్ళకి క్వశ్చన్స్ అడిగి లైక్ ఇంటర్వ్యూ టైప్ అనమాట. సో మొత్తం 40 నుంచి 44 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో 15 మెంబర్స్ ని షోకి పంపించేస్తారు. దాని నుంచి అది ఉంటుంది, అది చెప్తాను నేను ప్రాసెస్. సో 44 మెంబర్స్ లో చాలా మందిని రిజెక్ట్ చేసి చాలా మంది సెలెక్ట్ చేశారు. డే 1 ఇంటర్వ్యూ చేసారు ఒక 10 మందికి, దాంట్లో నుంచి ఒక 5 సెలెక్ట్ చేశారు, 5 రిజెక్ట్ చేశారు. దీంట్లో స్క్రాప్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, యూట్యూబర్లు ఉంటారు, పనికొచ్చేటోళ్ళు ఉంటారు, పనికిమాలినోళ్ళు ఉంటారు. సో అది సెలెక్ట్ చేసేదే జడ్జెస్ అనమాట. జడ్జెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. అండ్ 3 జడ్జెస్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉన్నారు. నవదీప్ వచ్చేసి స్ట్రేట్ ఫార్వర్డ్ అండ్ ఫైర్, అండ్ అభిజిత్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే కూల్ అండ్ కంపోజ్, అండ్ దీంట్లో మాత్రం కూల్ అండ్ స్మార్ట్, చాలా స్మార్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ బిందు మాధవ్ వచ్చేసి ఫైర్ అని చెప్పొచ్చు. సో ఇదైతే యాక్చువల్లీ కరెక్ట్ అప్డేట్, మీరు అంతా ఇది ఎపిసోడ్ లో చూడొచ్చు. డే 1 కొంతమంది, డే 2 కొంతమంది, డే 3 కొంతమంది. దీంట్లోకి వెళ్ళి 15 to 20 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. దీంట్లో రెడ్ కార్డ్ ఉంటుంది, గ్రీన్ కార్డ్ ఉంటుంది. గ్రీన్ కార్డ్ అంటే ముందు బుక్ పంపించేది, రెడ్ కార్డ్ అంటే ఎలిమినేట్ చేసేది అనమాట. సో ఇప్పటికీ దీంట్లో 8 మందిని రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేసారు. ఆ 8 మంది ఎవరు నేను తర్వాత చెప్తా. అండ్ దీంట్లో ముగ్గురు జడ్జిలకి టాస్క్లు పెడుతూ ఉంటారు. దాంట్లో వీళ్ళకి ఒక పవర్ ఉందన్నమాట. ముగ్గురు జడ్జిలకు కలిపి ఒకటే పవర్ ఉంది. అదేం పవర్ అంటే, ఒక కంటెస్టెంట్ దీంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ టాలెంటెడ్ మంచి ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళని డైరెక్ట్ టాప్ 5 లోకి పంపించేస్తారు. మిగతా వాళ్ళని టాప్ 10 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆడియన్స్ త్రూగా ఓటింగ్ కి. సో దాంట్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు రిజెక్ట్ అయ్యారు అనేది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బీబీ 9 లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో కూడా నాకు తెలుసు, అండ్ ఇప్పటికీ ప్రాసెస్ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన ఒక ఏకైక కంటెస్టెంట్ ఇమాన్యుయల్, ఆల్మోస్ట్ 99.999% కన్ఫర్మ్ అయిపోయాడు. అండ్ ఇంకొకటి ఎవరెవరంటే లక్స్ పప్ప లంచ్కొస్తావా, లడ్డు తినిపిస్తావా, ఈ సాంగ్ తెలిసే ఉంటుంది కదా. సో హింట్ అయితే ఇస్తున్నా, పేరు కూడా నేను ముందు చెప్తూ ఉంటా. సో ఇట్లాంటి అప్డేట్స్ అంటే ఎవరిని ఈయన అప్డేట్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. నేను ఇప్పుడు ఈ తీర్థయాత్రలకు వచ్చిన అనమాట. అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ, షిరిడి, శని సింగనాపూర్ ఇట్లా కొన్ని వెళ్తూ ఉన్నా. సో వెళ్ళే దారిలో మధ్యలో ఆపి లంచ్ కోసం అని చెప్పేసి ఆపి చేస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాబాయ్, టేక్ కేర్. ఇంకా ఉన్నాయి, రెడీగా ఉండరు.